హాయ్ వ్యూవర్స్, లెంతీ వీడియోస్ ఇచ్చుకుంటూ నిమిషాలు తరబడేసి వెయిట్ చేస్తూ కాకుండా సింపుల్గా వీడియోస్ ఎన్నిసార్లు అనుకుంటుంటే డిలే అయిపోతుంది. బట్ ఇప్పుడు మాత్రం ఈ ధర్మస్థల కేసు సంబంధించి కీలకమైనటువంటి మాత్రం చిన్న చిన్న వీడియోలు ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. ముందుగా ఒక ఏటీఎం కార్డు, అది వెనక ఒక పాన్ కార్డు దొరికింది. ఫస్ట్ పాన్ కార్డు వచ్చేసి ఎవరిదనుకున్నాము, లక్ష్మి అనే పేరు అనుకున్నాం. ఏటీఎం వచ్చేసి మగవాడిది అనుకున్నాం. ట్విస్ట్ ఏంటంటే ఏటీఎం ఆడామది, పాన్ వచ్చేసి మగవాడిది. ఈ విచారణ చేస్తున్న మూమెంట్లో రెండు ఎక్కడికి లాగాయంటే బెంగళూరు రూరల్ నేలమంగళ అని ఉంటుంది. అక్కడ సిద్ధాలక్ష్మి అని చెప్పేసి మామూలుగా కూలీ నాలుగు పని ఏదో చేసుకుని బతికే నార్మల్ మహిళ. ఆమె దాకా వెళ్ళినప్పుడు, ఎవరమ్మా నువ్వు? లక్ష్మమ్మ నా పేరు. ఇదేంటిది? పాన్ కార్డు నాదే. సారీ, ఇదేంటిది? ఏటీఎం కార్డు నాదే. మరి ఇది పాన్ కార్డు ఎవరిది? సురేష్ మా అబ్బాయిది. పాన్ కార్డు మా అబ్బాయిది, ఏటీఎం కార్డు నాది. సరే, మీ అబ్బాయి ఎక్కడ? చచ్చిపోయాడు. ఎక్కడ చచ్చిపోయాడు? ఇక్కడే ఊర్లోనే. మరి ధర్మస్థలంలో మీ ఏటీఎం కార్డు పాన్ కార్డులు ఉన్నాయంటే, ఓ అవే మా కొడుకు ఎదవాడు, అటు తాగుడు బానిస, అల్లసలు తిరుగుతూ ఉంటాడు, నా కార్డు తీసుకొని వాడేసుకుంటున్నాడు. మేము 5 సంవత్సరాల క్రితం ధర్మస్థలం వెళ్ళాం. 5 సంవత్సరాల క్రితం ధర్మస్థలం వెళ్ళినప్పుడు వాడు నా కార్డు వాడుతూ ఎక్కడో పడేశాడు. ఆ తాగిన మొత్తంలో ఎక్కడో వాడు పర్సు, ఆ రోజు పర్సు కూడా దొరికలే, చిన్న బ్యాగ్ లాంటిది ఏదో. సో వీళ్ళు ఎక్కడో పోగొట్టుకున్నారు, అవి ఎవడికో దొరికినాయి. ఆ తర్వాత ఇంకో బ్యాగ్ ఏదో దొరికింది. ఇవన్నీ చూసుకుని డబ్బులు తీసుకుని మిగతా అక్కడ పడేశాడు ఎవడో. అలా పడేసినప్పుడు ఇంక పైన వర్షాలు వరదలు వచ్చేసి మొత్తం పూడిగిపోయింది. సో పాన్ కార్డ్ సురేష్ అనే వాడిది. అతని అమ్మ పేరు వచ్చేసి లక్ష్మమ్మ. వీళ్ళు నేలమంగళ దగ్గర ఉంటారు. లక్ష్మమ్మది ఏటీఎం కార్డు. ఏటీఎం కార్డు పడేసిన తర్వాత చెప్పాడు వాళ్ళ అమ్మకి, తిట్టుకుంటూ తిట్టేసి ఏటీఎం కార్డు బ్లాక్ చేసింది. 5 years బ్యాక్ వచ్చేసి ధర్మస్థలకు వెళ్ళారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత రీసెంట్గా అతను చనిపోయి అన్నాడు. బట్ చనిపోవడానికి ముందు కామెరలు వచ్చాయి. కామెరలు వచ్చి దాంతో ఇబ్బంది పడిపోయి తను చనిపోయాడు. సో ధర్మస్థలలో ఆ 3వ చోట ఎక్కడైతే దొరికినాయో, ఏవి? పాన్ కార్డు, తర్వాత ఏటీఎం కార్డు, దానికి ఈ ధర్మస్థల కేసు కూడా సంబంధం లేదు. వాట్ నెక్స్ట్? నేను మరలా అదే పాయింట్ స్టిక్ అయి ఉన్నా. వచ్చినటువంటి పారిశుద్ధ్య కార్మికుడు అతను చెప్పాలనుకున్నది వేరు. ఈ శవాలని చెప్పి సెన్సేషన్గా మార్చి అందరి దృష్టి ధర్మస్థలం మీద పడేలా చేశాడు. 2 నిమిషాల తర్వాత మాట్లాడదాం.